అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. కానీ రేవంత్ రెడ్డి డెఫినేషన్ మాత్రం ఇందుకు విరుద్ధం. గద్దెనెక్కించిన వారిని గద్దలాగా పొడుచుకు తినటమే తన మార్క్ పాలన అంటున్నాడు గుంపు మేస్త్రి. నమ్మి గెలిపించిన యువతకే పంగనామాలు పెట్టాడు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో జులుం చేస్తున్నాడు. రెండేళ్లు నిండకుండానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. గ్యారంటీల నయవంచనతో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి అన్ని వర్గాల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడు. ఎన్నికల హామీలపై ఎవరైనా నిలదీస్తే పాపం అడిగిన వారికి బేడులు వేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. రేవంత్ దాష్టికానికి మరోసారి బలయ్యారు అమాయక నిరుద్యోగులు. అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, చెవెళ్ల డిక్లరేషన్ గ్యారంటీల గురించి అడిగిన నిరుద్యోగులపై రేవంత్ పోలీసులను ఊసగొలిపాడు. సరే, రేవంత్ చేసిన దగాను హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు చెప్పుకుందామనుకున్న నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి దౌర్జన్యానికి తెగబడ్డాడు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మంద అంతా యువత జపం చేశారు. ఏకంగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కోదండరాం ముఠా అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులకు మాయమాటలు చెప్పారు. కేసీఆర్ సర్కారుపై విషం చిమ్మి నిరుద్యోగులను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి నమ్మించారు. రాహుల్ గాంధీ అండ్ కో నయవంచన మాటలు నమ్మిన యువత కాంగ్రెస్ మోసాన్ని గుర్తించకుండా రేవంత్ను గద్దెనెక్కించింది. గద్దెనెక్కాక రేవంత్ రెడ్డి తన నిజస్వరూపం బయటపెట్టాడు. నిరుద్యోగులను నిలువున దగా చేశాడు. దీంతో యువత తిరగబడింది. అయినా సిగ్గు తెచ్చుకొని రేవంత్ అండ్ గ్యాంగ్ ఏకంగా తాము 60,000 ఉద్యోగాలు ఇచ్చేశామని బుకాయించడం మొదలుపెట్టారు. అసలు తాము వరుసగా నోటిఫికేషన్స్ ఇస్తుంటే నిరుద్యోగులే మద్దు మహాప్రభు అని వేడుకుంటున్నారని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచిందే కాకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పిన రేవంత్ సర్కారుపై నిరుద్యోగ యువత జంగ్ సైరన్ మోగించింది. హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనే తేల్చుకుందామని చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. తొలుగుల కోసం యువత్ పోరుబాటుకు దిగడంతో రేవంత్ కు వణుకు పుట్టింది. సమాధానం చెప్పే ముఖం లేక నియంతృత్వానికి తెగించాడు. పొద్దు తెల్లారక ముందే పోలీసులతో చాలా మందిని ముందస్తుగా నిర్బంధించాడు. రేవంత్ ఆదేశాల మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యార్థి నాయకులను అదుపులో తీసుకొని అమానుషంగా ఈడ్చుకెళ్లారు పోలీసులు. ఓయూ నిర్బంధ కాండపై విద్యార్థుల లోకంతో పాటు యావత్ యువతరం భగ్గుమన్నది. నిర్బంధాలు జయించడం తెలంగాణ బిడ్డలకు కొత్తేం కాదంటూ పిడికిలి బిగించింది. దీంతో రేవంత్ సర్కారుకు చెమటలు పట్టాయి. ఖర్గే పర్యటించే ప్రాంతాల్లో ఏకంగా అప్రగతిట కర్ఫ్యూను అమలు చేసింది. అయినా రేవంత్ దుర్మార్గానికి భయపడేదే లేదంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. చెవెళ్ల ఎస్ఐ డిక్లరేషన్ సహా వరంగల్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ అమలు కోరుతూ పోలీస్ నిర్బంధాలను తోసిరాజని సెక్రటేరియట్ ముట్టడించి విజయవంతం చేశారు. రేవంత్ సర్కార్ అసమర్థతను దేశమంతటికి చాటి చెప్పారు. నిరుద్యోగుల పోరుబాట విజయవంతం కావడంతో రెచ్చిపోయిన రేవంత్ సర్కారు ఏకంగా దౌర్జన్య కాండకు తెరలేపింది. నిరుద్యోగ యువత ఆక్రోశాన్ని అర్థం చేసుకోకుండా వారిని అక్రమంగా నిర్బంధించింది, అరెస్టులు చేసింది. తెలంగాణ నవతరపు ప్రతినిధులను నిర్దాక్షిణ్యంగా పడరెక్కలు విడిచికట్టింది. పోలీసు వాహనాల్లో కుక్కి జైల్లోకి తరలించింది. మొత్తంగా చలో సెక్రటేరియట్ మరోసారి తెలంగాణ యువత పోరాట శక్తిని చాటి చెప్పింది. అదే సమయంలో కీలకమైన ప్రశ్నలను కాంగ్రెస్ అధిష్టానానికి సంధించింది. హామీలిచ్చి ఎన్నికల ప్రచారం చేసిన ఏఐసిసి లీడర్లను గల్లా పట్టి నిలదీసింది. ప్రజాపాలనంటే సెక్రటేరియట్ చుట్టూ పోలీసు బలగాలను మోహరించడమా? అడుగడుగునా బారికేడ్లు, ముళ్ల కంచెలు, చెకింగ్లు ఎందుకు? ప్రత్యేక గ్రేహాండ్స్ బలగాలతో ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ నిర్బంధాలు దేనికి? నాడు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు చేసిన కుట్రలు మళ్లీ అమలు చేస్తున్నారా? నిరుద్యోగులను దగా చేస్తే ప్రశ్నించకూడదా?
రేవంత్ సర్కారు హామీలు అమలు చేసి ఉంటే పార్టీ మీటింగ్ ను పోలీసు బలగాల పహారాలు ఎందుకు నిర్వహించుకోవాల్సి వచ్చేది? ప్రజా వ్యతిరేకతను కవర్ చేసేందుకు రేవంత్ టీం పడుతున్న తంటాలు కావా ఇవి? మరి వీటికి సమాధానం చెప్పే దమ్ము ఏ కాంగ్రెస్ నేతకుంది? ఇప్పుడిదే టాక్ ఆఫ్ ది తెలంగాణ, దేశమంతటా ప్రతిధ్వనిస్తున్న వాయిస్ ఆఫ్ ది తెలంగాణ. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరేదో అన్నట్టు అధికారం కోసం ఎన్నికలకు ముందు అందమైన పేర్లు పెట్టి అంతులేని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 420 హామీలు ఇచ్చింది. తాను చెప్పినా, తన పార్టీ సీనియర్లు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరన్న ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపాడి గుంపు మేస్త్రి. వాళ్లతో కూడా నోటికొచ్చినన్ని పచ్చి అబద్ధాలు చెప్పించాడు. తెలంగాణ ప్రజల గొంతు కోశాడు. మే 6, 2022 వరంగల్లో రైతు సంఘర్షణ సభ. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యాడు. రైతు రుణాలు మాఫీ, పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు ఎకరానికి 15,000 ఆర్థిక సహాయం పేరుతో రైతు డిక్లరేషన్ ప్రకటించాడు. అది ఇప్పుడు అటకెక్కి కూర్చుంది. 2023 అక్టోబర్ చెవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటన. ఈ సభ ద్వారా పార్టీ అగ్రనేతలైన సోనియా, రాహుల్, ఖర్గే 15 హామీలు ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ ఖర్గే తెలంగాణ ముఖమే చూడలేదు. ఇప్పుడు నిరుద్యోగులు నిరసన బాట పట్టింది. దీని మీదే అప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. రెండు 2023 నవంబర్ హైదరాబాద్ సరూర్ నగర్ బహిరంగ సభ. ఈ సభ ద్వారా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీనిచ్చింది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ, నిరుద్యోగులకు నెలకు 4,000 భృతి, మెగా డిఎస్సి, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అంటూ చాలానే హడావిడి చేసింది. యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీ చేస్తామని భరోసా ఇచ్చింది. ఇందులో ఒక్కటి కూడా ఇప్పటికీ అమలు కాలేదు. సెప్టెంబర్ 17న 2023 తుక్కుగూడలో విజయభేరి సభ. ఈ సభా వేదికపై నుంచే సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే 6 గ్యారెంటీలను ప్రకటించారు. ఈ 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం తప్ప మిగిలిన 5 గ్యారెంటీలు ఏవీ అమలు కాలేదు. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం అయితే 18 నెలల నుంచి అటక దిగనంటోంది. రైతు భరోసా పేరుతో రైతులు, కౌలు రైతులకు ఏటా 15,000 సాయం మాట ఏమైందో తెలియదు. రైతు కూలీలకు 12,000 బోనస్, రైతు బీమా పథకం అయితే పూర్తిగా నీరుగారిపోయింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామన్న 250 చదరపు గజాల స్థలం మాట నీట మూటే అయింది. చేయుత పేరుతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, చేనేత కార్మికులు, రైతు కూలీలు, వికలాంగులకు నెలకు 4,000 పింఛన్ వంచనకు గురైంది. యువ వికాసం పేరుతో విద్యార్థులకు 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచిత విద్య, వసతి, వీటిలో ఏ ఒక్కటి కూడా మొదలుపెట్టిన పాపాన పోలేదు రేవంత్ సర్కార్. తెలంగాణలో హామీల అమలు ఇంత అపహాస్యం పాలవుతుంటే రాహుల్ గాంధీ దేశమంతా రాజ్యాంగం చేతితో పట్టుకొని తిరుగుతున్నాడు. ప్రజాస్వామ్యం, హక్కుల గురించి ప్రశ్నిస్తాడు. తెలంగాణలో తమ పార్టీ చేసిన ఫాసిస్టు పాలన, నీరుగారిపోతున్న రాజ్యాంగం గురించి మాట్లాడాడు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ప్రకటించిన గ్యారంటీలను పట్టించుకోడు. వాటి గురించి వాకబు చేయడు. ఏమైందని కాంగ్రెస్ నాయకులను అడగడు. అందుకే యావత్ తెలంగాణ సమాజం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, పొడిచిన వెన్నుపోట్లపై ఎదురు తిరుగుతుంది. హామీలు ఏమయ్యాయని నిలదీస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం ఎవరికైనా వరమే. కానీ రేవంత్ విషయంలో అది మాత్రం తెలంగాణకు శాపంగా మారింది. సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్న సోయి లేకుండా పోయింది. జనాలను మోసం చేసుడు, ఢిల్లీకి మూటలు మోసుడే పనిగా మారింది ఈ నామినేటెడ్ సీఎం రేవంత్ రెడ్డికి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యల వలయంలో చిక్కి విలవిల్లాడుతోంది. పింఛన్ల పేరిట వంచనలు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, ఏక్ పోలీస్ విధానం అంటూ పోలీసులు, పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు, మంచి బువ్వ కోసం హాస్టళ్ల విద్యార్థులు రోడ్డెక్కిన ఘటనలు ఎన్నో. రైతు బంధు, రుణమాఫీ కోసం రైతన్నలు, వేతనాల కోసం ఆశా వర్కర్లు నినదించిన సందర్భాలు అనేకం. అటు ఆటో డ్రైవర్లు, హైడ్రా, మూసి బాధితులు, లగచర్ల, దిలావర్పూర్ రైతాంగం, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రోడ్డెక్కని వర్గమే లేదు. నిరసన తెలపమని బాధితులు లేరు. సరిగ్గా 18 నెలల కిందట ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే తెలంగాణ ప్రజలను మోసం చేయడం మొదలుపెట్టాడు. డిసెంబర్ 9 నుంచే రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తామని, తొలి రోజే రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చి మర్చిపోయాడు. నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు చేసి ఇప్పుడేమో ఆ మాటే తాను అనలేదని బుకాయిస్తున్నాడు. రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత పదవిలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మితిమీరిన అహంకారంతో రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి తెగబడుతున్నారు. అస్తవ్యస్తది రోగమన్న నిర్ణయాలతో తెలంగాణకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. పద్దెనిమిది నెలల్లోనే తెలంగాణ ప్రజలను వంచిన రేవంత్ సర్కార్ రైతు బంధు వేయకుండా కాలయాపన చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న గృహలక్ష్మి దరఖాస్తుల సంగతి ఏమైందో ఆ దేవుడికి తెలియాలి. కేసీఆర్ కిట్ నిలిపివేసి దళిత బంధు పథకం ద్వారా గ్రౌండ్ అయిన యూనిట్లకు మిగిలిన నిధులను ఆపేశాడు. గ్రౌండ్ కాని యూనిట్లను నిర్దాక్ష్యంగా రద్దు చేశాడు. కేసీఆర్ మీద పగతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి బంగారం లాంటి సంక్షేమ పథకాలను కాలరాస్తూ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఖ్యాతి గడించింది. అలాంటి భాగ్యనగర వైభవాన్ని 400 సాల్ కి షహర్ బ్రాండ్ ఇమేజ్ కి గొడ్డలి పెడుతున్నాడు. 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు వచ్చే ఫార్మసిటీ ప్రాజెక్టు కూడా రద్దు చేశాడు. శంషాబాద్, రాజేంద్ర నగర్, బుద్వేల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఉపయోగపడే ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును నిలిపివేశాడు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని ప్రకటించిన కార్నింగ్ సంస్థ రేవంత్ ప్రభుత్వం మీద నమ్మకం లేక తమిళనాడుకు తరలిపోవడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజలు తమ సమస్యలను నేరుగా సీఎంకి విన్నవించుకోవచ్చు అని ఆర్భాటంగా మొదలుపెట్టిన ప్రజా దర్బార్లో రేవంత్ రెడ్డి కేవలం ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నాడు. ప్రజావాణి తూతు మంత్రమే అయింది. ప్రజాపాలన దరఖాస్తుల విషయంలోనూ అంతే. విధి విధానాలు ఖరారు చేయకుండా, అర్హతలు ఏమిటో చెప్పకుండా, ఎప్పటి నుంచి పూర్తిగా అమలు చేస్తారో వివరించకుండా కోట్లాది మంది ప్రజల నుంచి ప్రజాపాలన దరఖాస్తుల పేరుతో కాలయాపన చేస్తున్నాడు. క్యూ లైన్లలో గంటల కొద్ది నిలబడి సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే తమ పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు అధికారుల మీద రుబాబు చేస్తున్నారంటే పాలన ఎంత గాడి తప్పిందో అర్థం చేసుకోవచ్చు. గుంపు మేస్త్రి బడాయి మాటలకేమీ తక్కువ లేదు. తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని అప్పట్లో ఆర్భాటంగా ప్రకటించాడు. కానీ ఒక్కరోజు కూడా పాటించకుండానే రోజుకు 4 సార్లు ట్రాఫిక్ ఆపుతూ మాటలకు చేతులకు పొంతన ఉండదని నిరూపించుకున్నాడు. యాసంగి పంటలకు జురాల, కల్వకుర్తి సాగర్ ఆయకట్టుకు నీరు అందించలేమని క్రాప్ హాలిడే ప్రకటించాడు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు కూడా సాగునీటి కోతలు విధిస్తున్నాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నివాసాలకు, వ్యవసాయ మోటార్లకు, పరిశ్రమలు అప్రకటిత విద్యుత్ కోతలు అమలు చేస్తున్నాడు. అలవిగాని హామీలతో తెలంగాణ జనాలకు అరచేతిలో వైకుంఠం చూపించింది, వంచింది కాంగ్రెస్. అయితే ఏదో చేస్తామని, ఎన్నో చేస్తామని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ప్రజలకు శూన్య హస్తం చూపిస్తోంది.
అందుకే బాధ్యత కలిగిన ప్రతిపక్షంగానే కాకుండా రాష్ట్ర ఆవిర్భావానికి అభివృద్ధికి అంకితమై పనిచేసిన తాము చూస్తూ ఊరుకోలేమని బీఆర్ఎస్ చెబుతోంది. రాజకీయాలు, కుట్రలు, ప్రచారాలు తప్ప ప్రజలకు కించిత్ మేలు చేయని సర్కారు మీద యుద్ధభేరి మోగిస్తామంటోంది. రేవంత్ రెడ్డి అష్టావక్ర పాలనతో యావత్ తెలంగాణ కుదేలవుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడం కోసం రేవంత్ రెడ్డి బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తున్నాడు. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేశాడు. దాని స్థానంలో చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు. అమలు చేసిన 1-2కి కూడా ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నాడు. మొదలై పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వింటూ తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వాటిని అమలు చేసే ఉద్దేశం లేకపోగా దబాయిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో ఉజ్వలంగా వెలిగిన వ్యవసాయ రంగం ఏదో శాపం తగిలినట్టు 18 నెలల్లోనే కుదేలైపోయింది. రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్ రైతులను నిలువునా ముంచింది. ఎరువులు, విత్తనాల కొరత, కరెంట్ ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ చివరికి వరికి మాత్రమే అని ముక్కు విరిచింది. అందులోనూ సన్నాలకు మాత్రమే ఇస్తామంటూ మెలికపెట్టింది. ఆఖరికి ఆ మాటను కూడా తప్పింది. చివరికి 4-5 వెరైటీలకే బోనస్ వర్తింపజేసి రైతాంగాన్ని ధోకా చేసింది. ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్న రుణమాఫీ సగం మంది రైతులకు కూడా వర్తించలేదు. మంత్రులే ఇది బహిరంగంగా ఒప్పుకున్నారు. ఇక రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగడమే ఇందుకు సాక్ష్యం. బ్యాంకుల చుట్టూ, ఏఈఓల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ పరిణామాల నేపథ్యంలో రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ సర్కార్ చేసిన రుణమాఫీ పూర్తి కాకపోవడంతో పాత అప్పు కడితేనే కొత్త అప్పు ఇస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వడ్డీ వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీ రేట్లను ఇబ్బడి ముబ్బడిగా పెంచేస్తున్నారు. ఎరువులు, విత్తనాల కోసం పల్లెల్లో చెప్పులు, సంచులను క్యూ లైన్ లో పెట్టే దృశ్యాలు, తోపులాటలు, ఎరువుల దుకాణాలు, బ్యాంకుల్లో పోలీసుల పహారా తెలంగాణలో వ్యవసాయ రంగంలో నెలకొన్న దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టడంతో అనేక జిల్లాల్లో సాగునీటి సంక్షోభం ఏర్పడింది. చివరికి రైతులే కార్లు వేసుకుని శ్రీరామ్ సాగర్ వద్దకు వచ్చి నీళ్లు వస్తాయా లేవా అని తెలుసుకోవలసిన దుస్థితి. కేసీఆర్ పాలనలో నెలకొన్న పండుగను రేవంత్ సర్కార్ పడావు పెట్టిందనే ఆందోళన నెలకొంది. ఇలా ఎటు చూసినా దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లింది. ఎన్నికలకు ముందు తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ అరిచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక ఉచిత ప్రయాణం కల్పించామని, దీంతో మహిళలకు తాము ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యాయన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. కళ్యాణలక్ష్మి కథ వడవని ముచ్చటగా మారింది. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారమని ఇచ్చిన హామీ ఎటుపోయిందో ఎవరికీ తెలియదు. ఓట్లు దండుకున్న తెల్లారే దళిత బంధుకు రామ్ రామ్ చెప్పింది. గిరిజన బంధుకు ఎగరామం పెట్టింది. కొత్తవి ఇవ్వకపోగా పాత పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. రేవంత్ పాలనపై ఆ వర్గం ఈ వర్గం అని కాదు, అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఆర్గనైజ్డ్ నాయకత్వం లేదు. ఇంకా ఇలాగే చూస్తూ కూర్చుంటే ఏకంగా రాష్ట్రం కుప్పకూలే ప్రమాదం ఉంది. దీన్ని అడ్డుకునేందుకే బీఆర్ఎస్ తెలంగాణకు రక్షణ కవచంగా మారింది. నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ కూడా బీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించే బృహత్తర బాధ్యతను గులాబీ దళం నెత్తికి ఎత్తుకుంది.
ఫక్త్ ప్రతీకార రాజకీయం. ఇదే కాంగ్రెస్ సిద్ధాంతం. తెలంగాణలో 18 నెలల కింద అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ చేసిందంతా విధ్వంసమే, అమలు చేస్తున్నదంతా అరాచకత్వమే. అధికారం కోసం అలవికాని హామీలిచ్చేప్పుడు సోయిలేదు. ఇప్పుడు వాటిని అమలు చేయట్లేదేంటని అడిగితే మాత్రం రేవంత్ కు ఒళ్లంతా మంటెక్కిపోతున్నట్టుంది. అందుకే జనాలకు సమాధానం చెప్పే దమ్ము లేక సెక్రటరియట్ నుంచి మకాం కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మార్చేశాడు. కాకీల చాట్న నక్కి దాడులు, దౌర్జన్యాలతో బెదిరింపులు, వేధింపుల పాలన సాగిస్తున్నాడు. ముఖ్యంగా బీఆర్ఎస్ ను రాజకీయ రణక్షేత్రంలో ఎదుర్కొనలేక లాఠీలతో, అక్రమ కేసులతో దొంగ దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నాడు. అధికారం ఇచ్చిన ప్రజల కోసం కాకుండా పాలనా కాలమంతా కేసులు, జైళ్లు, ప్రతీకారంపైనే దృష్టి సారించిన రాజ్యాలు ఏవీ మనుగడ సాధించలేదు. అధికారమే శాశ్వతమని, సింహాసనం తమ సొంతమని భావిస్తున్న రేవంత్ ఆవేశపూరిత ప్రతీకారేచ్ఛ నిర్ణయాలను అమలు చేస్తున్నాడు. కక్ష కార్పణ్యాలు చొరబడితే పగ, ప్రతీకారాలతో రాజకీయాలు రగిలిస్తున్నాడు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ శత్రువులపై వాటిని ప్రయోగిస్తున్నాడు. ఎంతసేపు బీఆర్ఎస్, కేసీఆర్, ఆయన కుటుంబంపై కుట్రల దాడిపైనే రేవంత్ ధ్యాస. అందుకే సింహాసనంలో కూర్చున్నా రేవంత్ ను ఎవడూ కనీసం గౌరవించలేని దుస్థితికి దిగజారాడు. బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్ అనే పదానికి నిర్వచనం అయ్యాడు మన బ్యాగ్మెన్ రేవంత్.